ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. I saw the Spirit of God descending like a dove and coming upon him. The book of Matthew chapter 3 verses 16. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభుని యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్న మాటలండి. చూడండి, ఆనాడు యోహాను మహాభక్తుడు ప్రభుని యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చిన తరువాత ఆకాశము తెరవబడి దేవుని స్వరము వినబడిన తరువాత దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను అని దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడండి. చూడండి, దేవుడు అభిషేకంతో నిండిన వాడే పరిశుద్ధినిగా నిలిచి ఉన్నాడు. మరి మనము ఎలా జీవిస్తున్నాం? బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరలా పాపానికి బానిసవుతున్నామా, లేదా దేవుని తట్టు తిరిగి దేవునికి ప్రార్థిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, దేవుడు పావురమును సంఘముతో పోలుస్తున్నాడండి. సంఘమంతయు పరిశుద్ధులుగాను ఏకాత్మ కలిగిన వారై పూర్ణ మనసుతోనూ దేవునిని ఆరాధిస్తూ దేవునిని విశ్వాస జీవితంలోనూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారై మనమందరం కలిగి ఉండాలండి. చూడండి, మనం ప్రార్థనలు చేస్తాం ఎన్నోసార్లు. ఒక్కొక్కసారి కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు రాలేదని విసుగుపడుతూ చిరాకుతోనూ ప్రార్థన చేయటం ఆపేస్తారండి. కానీ ఈ లోకంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అదే రీతిగా జీవిస్తున్నారండి. అవసరాల కోసం మాత్రమే దేవునిని వేడుకుంటున్నారు తప్ప దేవునిని తమ హృదయంలోనికి చేర్చుకొనటలేదు. చూడండి, దేవుడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ పావురం వలె దిగివచ్చుట చూచును అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయంలో దాగున్నటువంటి బాధ కానీ, వేదన కానీ, దుఃఖముతో ఎవరైతే నిండి ఉన్న సమయాలలోనూ నీవు దిగులు పడవద్దు, నీవు జడియవద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరితోనూ. దేవుని యొక్క ఆత్మ స్పష్టంగా హృదయాంతరంగంలో నుండి మనలను అనేక సార్లు ప్రేరేపిస్తూ మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనం వాటిని గ్రహించాలి. అట్టి జ్ఞానం మనం గ్రహించుకునే జ్ఞానం మనకి ఉండాలంటే మనం మొదటిగా దేవుడిని అడగాలి, జ్ఞానము కోసం అడగాలి. మనం పాపంలో పడిపోకుండా విశ్వాసములో మనం స్థిరంగాను, ప్రార్థనలోను పట్టుదలగాను, ఉపవాస ప్రార్థనలను, అదేవిధంగా దేవుని యొక్క సాక్ష్యాలను మనం ఇతరులతోనూ పంచుకునే వ్యక్తులుగాను మనం ఉండాలి. విశ్వాసుల జీవితాలలోనూ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కరుణను మనము రుచి చూచి ఉండాలి. కనుక మనమందరము పరిశుద్ధులమయ్యి దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నిండిన వారై మన హృదయాలలోనూ దేవునికి అనునిత్యం ప్రార్థించే వ్యక్తులుగాను దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి అధికారభూతుడైన మా గొప్ప తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, ఇంత చక్కటి వాగ్దానము ద్వారా మా జీవితాలలోనూ మేము మా హృదయాలను మార్చుకునే స్వభావమును మాకును దయచేయండి. ప్రభుని యొక్క జ్ఞానమును మాకు దయచేయండి. ప్రభు, దేవుని యొక్క ఆత్మ పావురం వలె దిగివచ్చుట చూచెను అని ఏ రీతిగా మాట్లాడావో అదే రీతిగా ప్రభు, నీ యొక్క పరిశుద్ధ ఆత్మ మా హృదయాంతరంగంతో మా హృదయాలలో నిండి ఉండే కృప మాకు దయచేయండి. ప్రభుని జ్ఞానము ప్రతి ఒక్కరితో నింపండి. పాపంలో పడిపోకుండా ప్రభు, విశ్వాసంలో స్థిరులయ్యి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండే కృపా కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ యొక్క పరిశుద్ధ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపమని, అభిషేకించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.